దాసగాని సుమ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పి మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్స్ తో ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్స్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న విద్యాశాఖ మంత్రిని నియమించలేదు. అంటే దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు విద్యాశాఖను మెయింటైన్ చేసే కెపాసిటీ లేదా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. ఈ రోజు అసెంబ్లీలో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. నూతన విద్యా విధానాన్ని అసెంబ్లీ అంటే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నూతన విద్యా విధానం అమల్లోకి వస్తే కొన్ని విద్యా సంస్థలు పరిమితంగా కులానికి మతానికి అతీతంగా ఉండే విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. అట్లాంటి విద్యా సంస్థలు పుట్టుకురావద్దు అని చెప్పి మేము ఈ డిమాండ్ మేము చేస్తూ ఉన్నాం. దీంతో పాటు సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేదు. విద్యాశాఖ మంత్రిని నియమించలేదు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యానికి మంత్రిని నియమించిండు. అంటే తాగుడుకు బానిసలు కావాలి, విద్యా వ్యవస్థను పక్కకు పెట్టి మద్యానికి మంత్రిని నియమించిందంటే విద్యా వ్యవస్థ మీద మా ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం పట్టుందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యా వ్యవస్థను పక్కకు పెట్టడం, మాకు ఖర్చులు లేవు, పెట్టుబడులు లేవు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు అందాల పోటీలను ఎట్లా నిర్వహించారు? 200 కోట్లు మీరు అట్లా పెట్టడానికి మీకు ఎట్లా వచ్చినాయి? మరి అట్లాంటి వాటికి ఆర్థిక వనరులు ఉన్నాయి కానీ విద్యా వ్యవస్థ పెట్టడానికి ఆర్థిక వనరులు లేవా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని పక్కకు పెడితే జిల్లాలో మెయిన్ గా మేము చూసిన సమస్య ఏంటిదంటే జిల్లాలో మెయిన్ సెంటర్ లో ఉన్న పాఠశాల గర్ల్స్ హై స్కూల్, ఉర్దూ మీడియం హై స్కూల్ 200 మంది విద్యార్థులు ఉంటారు. అందులో అది పక్కనే ఎంఈఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు ఆపోజిట్ లో కోర్టు ఉంది. ఈ సమస్య మేము కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అది కన్స్ట్రక్షన్ లో బిల్డింగ్ ను వదిలిపెట్టి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ సగంలో ఆపేసి ఆ విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. మేము పక్కాగా అంటే ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ గా మేము అక్కడికి వెళ్లి విజిట్ చేయడం జరిగింది. అక్కడ భవనాలు చూస్తే శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడ నెంబర్ 1 లో ఉన్నాం, జనగామ ఆల్ ఇండియా లెవెల్లో 48th ప్లేస్ లో ఉందని చెప్పుకున్న కలెక్టర్ గారు మరి ఆ దృష్టికి మేము మీడియా ద్వారా, రాస్తారోకల ద్వారా, ధర్నాల ద్వారా, రిప్రజెంటేషన్ల ద్వారా మీ దృష్టికి తీసుకొని వచ్చినాం. ఆ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. శిథిలావస్థలో ఉన్న భవనాలు కూలిపోయి విద్యార్థులకు ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత కలెక్టర్ గారే వహిస్తారని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటున్నాం. విద్యారంగాల సమస్యలు పరిష్కరించకుండా మీరు ఇట్లానే కాలం వెళ్లదీస్తే గత ప్రభుత్వం అట్లానే కాలం వెళ్లదీసింది, అది మూలకు పడిపోయింది. ఈ ప్రభుత్వానికి కూడా ఎక్కువ రోజులు లేవు మూలకు పడడానికి.